ఇన్ని రోజులు అమెరికన్ మిలిటరీ ఎయిర్ బేస్లనే టార్గెట్గా చేసుకున్న ఇరాన్ ఇప్పుడు ఆ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలనుకుంటుంది. దానిలో భాగంగానే చమురు నిల్వలపైన దాడిని మొదలుపెట్టింది. కేవలం అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే తోటి గల్ఫ్ దేశాల మీద భీకరమైన దాడులకు పాల్పడుతుంది ఇరాన్. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన ఇరాన్ తమ తోటి దేశాలను కూడా ఆర్థికంగా దెబ్బతీయాలనుకుంటుంది. దాని ద్వారా అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపేలా చేయాలనుకుంటుంది ఇరాన్. ఇప్పటి వరకు ఖతార్, బైరాన్, దుబాయ్, సౌదీ వంటి దేశాల మీద కేవలం అమెరికన్ మిలిటరీ ఎయిర్ బేస్లపైనే దాడి చేసింది. కానీ ఇప్పుడు ఆ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలనుకుంటుంది. దానిలో భాగంగానే ఖతార్, సౌదీ, దుబాయ్ వంటి దేశాలలో ఆయిల్ నిల్వలపైన దాడులను ప్రారంభించింది ఇరాన్. ఇప్పటికే ఇరాన్ పైన దాడి చేయడం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాయి. ఇన్ని రోజులు తమ పైన దాడి చేసిన సైలెంట్గా ఉన్న ఖతార్, దుబాయ్, సౌదీ వంటి దేశాలు ఇప్పుడు కూడా అలాగే సైలెంట్గా ఉంటాయా? తమను ఆర్థికంగా దెబ్బతీస్తున్నా కానీ ఇరాన్ పైన దాడి చేయకుండా సైలెంట్గా ఉంటాయా? లేదా దాడికి ప్రతిదాడి చేస్తూ ఇరాన్ పైన దాడిని మొదలు పెడతాయా? ఒకవేళ దుబాయ్, సౌదీ, ఖతార్ వంటి దేశాలు ఇరాన్ పైన దాడి చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తుందా? ఎందుకంటే ఇప్పటికే నష్టపోయిన ఇరాన్కు కొత్తగా పోయేదేమీ లేదు. కానీ ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి దేశాలు దుబాయ్, ఖతార్, సౌదీ ఈ దేశాలు కూడా యుద్ధాన్ని మొదలు పెడితే ఇంకా ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనే భయంతో వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారా? ఒకవేళ ఈ గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ పైన ప్రతిదాడులను ప్రారంభిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలకు చాలా దెబ్బ పడుతుంది.